ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయం ఆసక్తితో దేవుని సన్నిధానమునకు చేరువచ్చిన మీ అందరికీ శుభములు, వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనం కొన్ని సంగతులు ఈ పగటి వేళ ధ్యానం చేయటానికి ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. ఆ మాటలు మనం వింటున్నప్పుడు ప్రభు చేస్తానని చెప్తున్నా లేక ఇస్తామని చెబుతున్న అద్భుతమైన సంగతి ఏంటనంటే, భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు అని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. గొప్పగా చేయబడాలి, ఘనపరచబడాలి, జీవితం ఉన్నతంగా ఉండాలి, లేకపోతే జీవితం ఆశీర్వాదకరంగా ఆనందదాయకంగా ఉండాలని అందరికీ ఉంటుంది, అందరికీ అనిపిస్తుంది. కష్టాల బాటలో, ముళ్ళ బాటలో, శ్రమలలో, శోధనలో బ్రతకాలని ఏ ఒక్కరికి అనిపించదు. బురదలో దొర్లే పందికి తప్ప బురదమయమైన బాధలమయమైన జీవితాన్ని బహుశా మనుషులెవ్వరూ కోరుకోరు. ఈ ఉదయకాలమందు దేవుడు మిమ్మలను హెచ్చించాలి, ఆయన మిమ్మలను ఘనపరచాలి, ఆయన మిమ్మలను దీవించి ఉన్నతంగా మిమ్మల్ని ఉంచాలి అని అంటే ఆయన చెబుతున్న మాట, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని అని చెబుతున్నాడు. ఆయన మాటలు శ్రద్ధగా వినాలి. వినడం అని అంటే ఇక్కడ వింటున్నప్పుడు, ఇక్కడ ఉంటున్నప్పుడు మీరు వింటున్నట్టుగా విని ఊరుకోవటం కాదు. ఇలా అయితే ఈ దినాన అనేక మంది ఆయన మాటలు వింటున్న వారిలోనే ఉన్నారు. ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే, ఆయన అంటున్నాడు, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే, కేవలము సంఘములో ఉన్నవారి కంటే, కేవలం మీ ప్రాంతంలో ఉన్నవారి కంటే, కేవలం మీ ఫ్యామిలీ కంటే కాదట, భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తామని దేవుడు మాట ఇస్తున్నాడు. ఈ మాట వింటున్నప్పుడు మీకేమనిపిస్తుందో, ఈ మాటను గురించి ఆలోచన చేస్తే, ఈ దినాన్న మీ పరిస్థితిని గురించి మీరు ఆలోచన చేసుకుంటే, కనీసం మీ ఇంటిలో ఉన్న 10 మంది కంటే మీ పరిస్థితి హీనంగా దీనంగా ఉందేమో. కనీసం మీ కుటుంబంలోనే ఎవరు మిమ్మల్ని పట్టించుకోవట్లేదేమో, మీ ఫ్యామిలీలోనే మీ పరిస్థితి బాగోలేదేమో, మీ గ్రామంలోనే మీకు అంత ఘనత, అంత గొప్పతనం లేదేమో. మీ గురించి ఎవరి దగ్గరైనా ప్రస్తావిస్తే వారి గురించి ఏం మాట్లాడొద్దు అన్నంత అసహ్యపడేటట్టుగా మీ పరిస్థితులు ఉన్నాయేమో. మరి దేవుని బిడ్డలై ఉండి, దేవుని సన్నిధికి వస్తూ ఉండి, అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎందుకు ఉండాల్సి వస్తుంది? ఆయన మాటలు శ్రద్ధగా వింటున్నారా? వింటున్నాం అని అనుకుంటూనే కాలం గడిపేస్తూ ఉన్నారా? దేవుని మాటలు ఎంత సత్యం, ఎంత నిజం, ఎంత అవి జరిగే మాటలు అనంటే ప్రభువు చెప్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనాన్ని మీరు చదువుతుంటే, ఆకాశము భూమి గతించిపోయిననే గాని దేవుని మాటలు ఒక సున్న కానీ పొల్లు కానీ గతించదని ప్రభువు చెప్పారు.
ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. ఆయన మాటలలో ఒక సున్నా, ఒక పుల్లు తప్పిపోదని చెప్పారు. ఒక సున్నా పుల్లే తప్పిపోకపోతే ఆయన చెప్పిన ఇంత గొప్ప మాట, నిన్ను గొప్పగా చేస్తానన్న మాట, నిన్ను సమస్త జనముల కంటే హెచ్చిస్తామని చెప్పిన ఇంత హెచ్చయిన మాట తప్పిపోతుందని మీరు ఏమనుకుంటారు? ఎలా అనుకుంటారు? తప్పిపోయేది దేవుని మాట, తప్పిపోతున్నది మీరా? ఆలోచించుకోవాలని ఈ మధ్యాహ్నం ఈ మాటలు నేను మీ ముందు ఉంచుతూ ఉన్నాను. ఆయన చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన నీకు ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకుంటే, ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకుంటే భూమి మీదనున్న సమస్త జన్మల కంటే ఆయన నిన్ను హెచ్చిస్తామని చెప్తున్నాడు. హెచ్చించబడాలి, ఘనపరచబడాలి, పేరు ప్రఖ్యాతి కలిగి గొప్పగా బ్రతకాలని నీకు అనిపించట్లేదా? అనిపిస్తుంది. కొంతమంది పైకి ఏం చెప్తారనంటే, మాకు అన్ని ఆశలు లేవండి, మాకు అంత అలా అనిపించట్లేదండి, ఏదో ఉన్నదానితో మేము బ్రతికితే చాలు అని పైకి చెబుతారేమో కానీ లోపల మాత్రం ఎన్ని కోరికలు ఉంటాయో, ఎన్ని ఆశలు ఉంటాయో, కానీ నెరవేర్చబడేవి అసలు కొన్ని కూడా ఉండవు, ఒక్కటి కూడా ఉండదు. వారి జీవితం ఎప్పుడు ఉన్నట్టుగానే ఉంటుంది. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉంటుంది. వారి పరిస్థితులు మారవు, వారి బ్రతుకు మారదు, వారు కూడా మారరు. కారణం ఏంటి అనంటే బైబిల్ చెప్తుంది, ఎవరు హెచ్చించబడతారు అనంటే తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. ఈ దినాన్ని అనేక మంది పైకి ఎలా కనిపిస్తారనంటే చాలా తగ్గింపు తనంతో బ్రతుకుతున్నట్టు కనబడతారు, కానీ లోపల వారు చాలా హెచ్చింపు కలిగిన వారుగా ఉంటారు. లోపల అహంకారంతో బ్రతుకుతారు. నేను మీకు చదివించిన 75వ కీర్తనలో అహంకారులై ఉండకూడదు అని అహంకారులతో నేను చెబుతున్నాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ అహంకారం అనేది పైకి చెప్పకపోవచ్చు కానీ వారి ప్రవర్తన, వారి పనులు అహంకారంతోనే నిండిపోయి ఉంటాయి. బాబు ఇలా రా అని అంటే వారు వినేటంత సౌమ్యంగా కానీ, నిమ్మలంగా కానీ, సాత్వికులుగా కానీ, తగ్గింపుతనంతో కానీ కనిపించరు, వారు బ్రతకరు. వారి లోపల సహింప నలవి కానీ అహంకారంతో, గర్వంతో ఉంటారు. అందుకే వాక్యానికి, దేవుని మాటకు వారు అంత సులభంగా లోబడరు, వాక్యాన్ని అంగీకరించరు, వాక్య ప్రకారంగా బ్రతకటానికి తమ జీవితాన్ని అంతగా సమర్పించరు. కారణం ఏంటనంటే అహంకారం. ఇంకా దానికి పర్యాయ పదం చెప్పొచ్చు, గర్వం. ఈ గర్వ హృదయము, అహంకార హృదయం దేవుని మాట విననీయకుండా చేస్తుంది. అందుకే దేవుని మాటను శ్రద్ధగా వినేవారిని గురించి యేసు ప్రభు చెప్పిన ఒక మంచి ఉపమానం ఏంటంటే, లూకాసు సువార్త 8వ అధ్యాయంలో ఆ ఉపమానాన్ని మీరు చూస్తారు. యేసు ప్రభు విత్తనములను గురించిన ఉపమానాన్ని చెప్పారు. అది మనిషి యొక్క హృదయాన్ని, హృదయం యొక్క స్థితిని తెలియచేసే ఒక మంచి ఉపమానం. విత్తనములు విత్తేవాడు విత్తనములు చల్లుతూ వెళ్ళిపోతున్నట్టు, వెళ్తున్నప్పుడు కొన్నేమో త్రోవ ప్రక్కన పడ్డాయి, పక్షులు వచ్చి వాటిని ఎత్తుకొని వెళ్ళిపోయాయి. రెండవది రాతి నేలను పడ్డాయి, అక్కడ మన్ను లేదు గనుక, వేరు లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు గనుక మొలకెత్తాయి, కానీ ఎండ వేడిమికి ఆ విత్తనాలు మాడిపోయాయి. కొన్ని ముళ్ళ తుప్పలలో పడ్డాయి, ముళ్ళ పొదలు ఆ మొలకలను అణిచివేశాయి. కొన్ని మంచి నేలను పడ్డాయి, అవి 30దంతలుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలించాయి అని యేసు ప్రభు చెప్పారు. ఈ 4 రకముల నేలలు మనిషి యొక్క హృదయ స్థితిని తెలియచేస్తూ ఉంది. ఈ 4 రకములలో
నీ హృదయం యొక్క పరిస్థితి ఏదో ఒక రకానికి చెందినదిగా ఉంటుంది. ఆయన మందిరంలో కూర్చొని ఆయన మాటలు వింటున్నాను పాస్టర్ గారు, వింటూ ఉండొచ్చు, అది నిజమే కావచ్చు. త్రోవ ప్రక్క నుండే నేల లాంటి హృదయం కలిగిన వ్యక్తిగా నీ ఉంటే విన్న వెంటనే ఆకాశ పక్షులు ఆ విత్తనాలను ఎత్తుకొని వెళ్ళిపోయినట్టు అపవాది నీ హృదయంలో నుండి దేవుని మాటలను ఎత్తుకొని వెళ్ళిపోతాడు. లేదండి వారికంటే నేను కొంచెం బెటర్ పరిస్థితుల్లోనే ఉన్నాను, కొంచెం మంచి స్థితిలోనే ఉన్నాను అని చెప్తారేమో. నిజమే కావచ్చు. రాతి నేలను పడిన విత్తనాలు మొలకెత్తాయి, వేరు తన్నటానికి లోతుగా వెళ్ళటానికి అవకాశం లేదు. కొంతమంది హృదయాలు రాతి గుండెగా ఉంటాయి, కఠినమైన హృదయాలుగా ఉంటాయి. వాక్యం వింటారు, కానీ ఆ వాక్యం లోతుకు వెళ్ళనిస్తారా? వారి జీవితంలో దాన్ని ఫలింపనిస్తారా, పని చేయనిస్తారా అని అంటే అంత త్వరగా వారు అంగీకరించరు. వాక్యానికి విధేయత చూపించాల్సి వచ్చినప్పుడు వాక్య ప్రకారంగా బ్రతకటానికి కంటే బదులు లోకరీతిగా బ్రతకటానికి త్వరగా తలొగ్గుతారు. అందుకే వేరు లేదు గనుక ఎండ వేడిమికి ఆ మొలకలు వెంటనే చచ్చిపోయాయి. ఈ రాతి హృదయం లాంటి మనుషుల హృదయాలలో దేవుని మాటలు వింటారే కానీ అవి పని చేయనివ్వరు, ఫలించనివ్వరు. అందుకే వారి జీవితం కూడా అంతగా ఫలించదు, ఫలభరితంగా ఉండదు. వారి జీవితాన్ని వారే నిష్ఫలంగా మార్చేసుకుంటారు. దేవుని వాక్యం వింటున్నాం అని అంటూనే వారి జీవితం అంతా నిష్ఫలంగానే బ్రతుకుతారు. కొంతమంది వారికంటే కొంచెం మేము బెటర్ అండి పాస్టర్ గారు, మొలకలు వస్తాయి, మొలకలు రావటమే కాదు అవి పెరుగుతాయి. కానీ వారి జీవితంలో వారి హృదయం ఎలాంటిది అని అంటే వాక్యము కంటే ఐహిక విచారాలకు, ఈ లోక సంబంధమైన సంగతులకే ఎక్కువ చోటు ఉంటుంది హృదయంలో. వాక్యం ఫలిస్తుందా, మొలకెత్తుతుంది. ఎంతవరకు? కొంతవరకే. వారికి ఏదైనా ఈ లోక సంబంధమైన స్థితిగతులు ఎదురు కాగానే అవన్నీ దేవుని వాక్యాన్ని అణిచేస్తాయి. వారికి ఉన్న ఐహిక సంబంధమైన విచారములు, ధన మోసము, ఈ లోక సంబంధమైన భోగభాగ్యాలు వారికి ఎక్కువగా అనిపిస్తాయి. దేవుని వాక్యము వారి విషయంలో, వారి దృష్టిలో చాలా తక్కువగా కనిపిస్తుంది. కనుక వాక్యమా నువ్వు అలాగుండంతే, నువ్వు పైకి రావద్దు, నువ్వు ఇంకంతకంటే ఎక్కువగా నాలో కనిపించొద్దు. నాలో ఏం కనిపించాలనంటే ధన మోసం, ఐహిక విచారాలు, ఈ లోక సంబంధమైన సంగతులే ఎక్కువగా కనిపించాలి. మరి మంచి నేల నుండే విత్తనాన్ని పోలిన వారు ఎవరు అని అంటే వారి జీవితంలో మాత్రమే శ్రద్ధగా వింటారు. వారు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకోవటానికి జీవితాన్ని పూర్తిగా సమర్పించుకుంటారు. వారి హృదయాన్ని మెత్తని మాంసపు గుండెగా చేసుకుంటారు. అందుకే వారి జీవితంలో వాక్యము ద్వారా ప్రభువు ఇచ్చిన వాగ్దానం 100 ఫలాన్ని వారికి ఇస్తుంది. దేవుని బిడ్డ, నేను అలా ఉన్నానా అని నువ్వెవ్వరినీ అడగొద్దు. నీలాంటి వాడినా, ఇలాంటి దాన్నా అని ఎవరి మీద నెపం మోపొద్దు. నీ జీవితం ఎలా ఉందో ఆ జీవితమే నీవెలా ఉన్నావో నీకు నేర్పిస్తుంది. నీ జీవితం ఫలభరితంగా ఉందా? హెచ్చించబడుతున్నావా లేకపోతే తృణీకరించబడుతున్నావా? గణపరచబడుతున్నావా లేకపోతే ప్రక్కకు నెట్టివేయబడుతున్నావా? ఎక్కడ ఉన్నావో అక్కడే ఉంటున్నావా? లేకపోతే నీ పరిస్థితి రోజు రోజుకు ఏమైనా కొంచెం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడతా ఉందా? ఆలోచించుకోవాలని మీ ముందు ఈ మాటలు నేను ఉంచుతా ఉన్నాను. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఆయన అంటున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినడం అంటే ఏంటో నేను మీతో చెప్పకముందు ఆయన భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తామని చెప్తున్నాడు. హెచ్చింపు అనేది మనం కోరుకుంటే వచ్చేది కాదు. స్తోత్రం.
హల్లెలూయా. గౌరవము మర్యాద మనం కోరుకుంటూ వచ్చేది కాదు, ఒకటి దేవుడిస్తేనే వచ్చేది. స్తోత్రం. ఎవరిస్తే? దేవుడిస్తేనే. ఒకవేళ ఈ లోకములో ఎవరైనా ధనము లేకపోతే ఆస్తి ఐశ్వర్యము వెండి బంగారం ఉంటే అందరూ హెచ్చించి గణపరుస్తారు అనుకుంటారేమో, పొరపాటు. అటువంటి వారిని కొంతమందిని దూషించేవారు ద్వేషించేవారు కూడా ఉంటారు. అసలు వారు ఊసెత్తితే ఊరంతా ధూళెత్తి పోసేవారు దుమ్మెత్తి పోసే వాళ్ళు ఉంటారు. కారణం ఏంటనంటే వారు సంపాదించిన ధనం, వారు పోగేసుకున్న ఐశ్వర్యం వారిని వీరిని పాడు చేసి మోసం చేసి వారి నెత్తి మీద వీరి నెత్తి మీద చెయ్యేసి పోగు చేసుకున్నది కనుక వారిని ఊరంతా హెచ్చించడానికి బదులు ఊరంతా దుమ్మెత్తి పోసేవారుగా ఉంటారు. దేవుని బిడ్డ, నువ్వు కోరుకునే ఘనత కోరుకునే హెచ్చింపు అలాంటిదై ఉండకూడదు. స్తోత్రం చెప్పాలి మంచిగా. మోసము చేసి కూర్చుకున్నది బహు ఇంపుగా ఉంటుందట, కానీ వారి నోరు మట్టితో నింపబడి ఉంటుందని వాక్యం చెప్తుంది. ఈ లోకములో వారిని మోసం చేసి వీరిని మోసం చేసి వారికి దగా చేసి వీరిని అన్యాయం చేసి ఇలాగున గొప్పవారిగా అనిపించుకుంటూ కనిపిస్తూ బ్రతుకుతున్న వారి నోటిలో ఏముందనంటే మట్టితో నింపబడతా ఉంది. మోసం చేసి కూర్చుకున్న ఆహారం అబ్బో చాలా బాగుంటుందట, కానీ వారి నోరు మట్టితో నింపబడి ఉంటుందని వాక్యం చెప్తుంది. వాక్యాన్ని అనుసరించాలి, వాక్యాన్ని అంగీకరించాలి, వాక్యాన్ని నమ్మాలి అని అనుకుంటే నువ్వు కోరుకునే ఘనత ఈ లోకములో అనేక మందికి కలిగిన ఘనతగా మీరు కోరుకోకూడదని, అలాంటి ఘనతను మీరు ఆశపడకూడదని ఈ ఉదయకాలం మందు నేను ఈ మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడని వాక్యం చెప్తుంది. నీ జీవితము దేవుడే హెచ్చించినదిగా ఉండే, దేవుడే ఘనపరిచినదిగా ఉంటే ఆ ఘనతను ఆ హెచ్చింపును ఎవరు కూడా తగ్గించలేరు, ఎవరు కూడా తీసేయలేరు, ఎవరు కూడా దాన్ని నీ నుండి దూరం చేయలేరు. హల్లెలూయా. 75వ కీర్తనలో ప్రభువు చెబుతున్న మాటను మనము చదివి చూద్దాం. 75వ కీర్తన ఆయన చెప్తున్నాడు, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. కొంతమంది ఏమనుకుంటారంటే ఇదిగో ఫలానా కార్యం వలన ఫలానా వ్యక్తుల వలన ఫలానా పరిస్థితుల వలన నా జీవితం హెచ్చించబడుతుంది. వాక్యం చెప్తుంది అలా భ్రమపడొద్దు, అలా ఆశపడొద్దు. తూర్పు నుండి కానీ పడమటి నుండి కానీ అరణ్యము నుండి కానీ హెచ్చు రాదు. అక్కడ రాయబడింది దేవుడే ఒకరిని హెచ్చిస్తాడు, దేవుడే ఒకరిని తగ్గిస్తాడు. నీ జీవితం ఈ భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే హెచ్చించబడాలి అని నువ్వు అనుకుంటున్న దానికంటే నా దేవుడు ఎక్కువ అనుకుంటున్నాడు. స్తోత్రం చెప్పట్లేదు మంచిగా. హల్లెలూయా. ఈ మాటలు మీరు అర్థం చేసుకోగలిగితే మీ జీవితం ఎంత అర్థవంతంగా మారిపోతుందో. అర్థం కాకుండా వెళ్ళిపోతే మీ జీవితం కూడా అర్థం లేకుండా ఎప్పటి వాళ్ళే అలా ఉండిపోతుంది. ఒకవేళ ఈ పాటికే నా జీవితం చాలా బాగుంది అని అనుకుంటే నువ్వు ఇంకా భ్రమలో బ్రతుకుతున్నట్టే. నాకే వ్యాధి లేదండి, నాకే కష్టం లేదండి, నాకే బాధ లేదండి, నేను సంతోషంగా భోజనం చేస్తున్నానండి అని చెప్పేవాళ్ళు 100లో ఒక్కరు కూడా ఉండరేమో, ఒక్కరు కూడా లేరు. ఈ రోజుల్లో నెలకు 20,000 సంపాదిస్తున్నారో లేదో తెలియదు, కానీ కొంతమంది నెలకు 20,000 రూపాయలు మందులకు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ జీవితం ఏం సంతోషంగా ఉంటుంది చెప్పాలి. రోజుకు 1,000 రూపాయలు సంపాదిస్తున్నారో లేదో తెలియదు, కానీ రోజుకు 1,000 రూపాయలు త్రాగడానికి పోసేస్తున్నారు. అబ్బా ఎంత హ్యాపీగా ఉంటుంది జీవితం. ఈ దినాన
సంతోషంగా, ఆనందంగా, ఆశీర్వాదకరంగా మేము ఉన్నామని చెప్పగలిగిన వాళ్ళు 100లో ఒక్కరు కూడా కనిపించరు. కారణం, ఇలాంటి కూటాలకు వచ్చి, ఇలాంటి మందిరాలలో చేరి వింటున్నాం అనే భ్రమతోనే వెళ్ళిపోతున్నారు. విన్న 10 మాటల్లో ఒక్క మాట కూడా అంగీకరించలేనంతగా హృదయాన్ని మూసేసుకొని కూర్చుంటున్నారు. దేవుని మాటలు వారి జీవితాలలో 1% కూడా అనుమతించట్లేదు, అంగీకరించట్లేదు. అవి ఫలితాన్ని ఇచ్చేటట్టుగా ఆ వాక్యానికి చోటు ఇవ్వట్లేదు. దేవుని బిడ్డ, 1% నువ్వు దేవుని మాటకు చోటు ఇచ్చిన, కనీసం ఇప్పుడున్న పరిస్థితుల్లో 1% నీ జీవితం మార్పు చెందుతుంది. స్తోత్రం. రోజంతా ప్రార్థన చేసి వాక్యములో ఒక్క విషయాన్ని కూడా నువ్వు పాటించకుండా, అనుసరించకుండా రోజంతా నువ్వు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు ఫలితం రాదు అని చెప్పటంలో అనుమానం లేదు. ఈ రోజుల్లో సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చారా? వచ్చామండి. తెల్లవారు ప్రార్థనలో పాల్గొంటున్నారా? పాల్గొంటున్నామండి. మరలా మందిరంలో అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు మిగిలిన వాళ్ళు కళ్ళు తెరిచి అటు ఇటు దిక్కులు చూస్తుంటే తాతారావులాగా మేం మాత్రం కళ్ళు మూసుకొని ప్రార్థనే చేస్తున్నామండి. అయినా మా జీవితంలో ఏం జరగలేదండి. జరగదు. కారణం, దేవుని వాక్యాన్ని నువ్వు వినట్లేదు. అనుకుంటున్నావేమో వింటున్నానని. అది నీ వాక్యాన్ని వింటున్నాను అని అనుకుంటున్నావేమో, అనుకుని వెళ్ళిపోతున్నావేమో. నేను విన్నాను వాక్యాన్ని అని అనుకుంటూ నీ జీవితం అంతా భ్రమలోనే బ్రతికేస్తున్నావు. ఏ మార్పు రావట్లేదు. దేవుని వాక్యం అబద్ధమా? ఒక్క సున్న కానీ పొల్లు కానీ అబద్ధం కానే కాదు. ఆయన వాక్యం, ఆయన ప్రసంగం ఇచ్చిన తర్వాత, వాక్యం ఇచ్చిన తర్వాత అది వెనక్కి వెళ్ళిపోతుందా? వాక్యం అంటది, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం మనం చదువుతుంటే వాక్యం అంటది, ఆయన వాక్యం నిష్ఫలంగా వెనక్కి వెళ్ళదు. ఆయన పంపిన కార్యాన్ని అది జరిగిస్తుంది. స్తోత్రం. మంచిగా చెప్పాలి. వాక్యం వినబడిన తర్వాత ఆయన ఏ కార్యం చేద్దాం అనుకున్నాడో ఆ కార్యం జరిగించి తీరుతాడు. ఆయన వాక్యం పనిచేస్తుంది. కానీ అది నీలో పనిచేస్తుందో లేదో ఆలోచించుకోవాల్సిన అవసరం నీకే ఉంది. అందుకనే వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినాలి. స్తోత్రం. చెప్పాలి. మళ్ళీ మనకొకరు నిద్రపోవద్దని చెప్పాలా? ఇంకొకరు నువ్వు అటు చూడొద్దని చెప్పాలా? ఇంకొకరేమో మాట్లాడొద్దని చెప్పాలా? ఇంకొకరు మనల్ని ప్రక్క నుండి మాటిమాటికి ఏదో చిన్నపిల్లల్ని గోకినట్టుగా తల గోకాలా? ఎందుకు నీ బ్రతుకు ఇంకా ఇలా ఉండిపోయింది అనుకుంటున్నావు? వాక్యం అంటే నీకు శ్రద్ధ లే. చాలామందిని, అందులో మీరు లేరేమో, చాలామందిని టీవీ సీరియల్ చూసేటప్పుడు గమనించండి. దాని మీద ఉన్నంత శ్రద్ధ వాక్యం మీద పెడతారేమో అడగండి. చాలామందిని సినిమాకు పరిగెత్తేటప్పుడు ఉండే శ్రద్ధ మందిరానికి వచ్చేటప్పుడు చూపిస్తారేమో అడగండి. చాలామందికి చాలా విషయాలు ఉన్నాయి. ఈ లోక సంబంధమైన అనేక విషయాల మీద ఉంచే శ్రద్ధ దేవుని సన్నిధికి రావటానికి, దేవుని సన్నిధిలో ఆయన వాక్యం వినడానికి ఆ శ్రద్ధ నిలవ పెడతారేమో అడిగి చూడండి. అందుకే జీవితంలో ఏ మార్పు లేకుండానే మీరు ఎప్పుడైనా అసలు చాలా సీరియస్గా వాక్యం విన్నాను, నేను చాలా శ్రద్ధగా విన్నాను, ఉపయోగం ఏముంది? ఒక్క మొక్క కూడా ఎక్కడికి వెళ్ళలేదు, లోపలికి వెళ్ళలేదు. ఒక్క మాట కూడా హృదయం అంగీకరించట్లేదు. కానీ చెప్పుకోవటానికి మాత్రం చెప్పేవారు, వినేవారు ఏమని చెప్పుకుని తిరుగుతున్నారనంటే వాక్యం మేము శ్రద్ధగా వింటున్నాం అని చెప్పుకు తిరుగుతున్నారు. కానీ ఏది కార్యం?
నువ్వు శ్రద్ధగా వింటే, నా దేవుడు అబద్ధికుడు కాదు, నా దేవుడు నిన్నేం చేస్తాడనంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. స్తోత్రం. ఆయన హెచ్చించేవాడుగా ఉన్నాడు. ఒక దినాన దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు, సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుతుంటే, దేవా నన్ను ఇంతగా హెచ్చించటానికి నేనే పాటి వాడిని, నన్ను ఇంతగా హెచ్చించవేంటి? నీవు నేను చెప్పాలి అలాంటి సాక్ష్యాలు. ప్రభువా ఇంతగా నన్ను అసహించుకున్నారేంటి, ఇంతగా నా జీవితం దరిద్రంగా అయిపోయిందేంటి, ఊరందరూ నన్ను తిట్టుకుంటున్నారేంటి, నన్ను చూసినప్పుడు అంతగా గుసగుసలాడుకున్నారేంటి? ఏంటి కారణం? వాక్యం వింటావు కానీ దాని మీద శ్రద్ధ నిలపవు, వాక్యం వింటావు కానీ దాన్ని అంగీకరించవు, వాక్యం వింటావు కానీ దాన్ని అనుసరించవు. ఒక దినాన్న దావీదు అంటాడు, ఇంతగా నన్ను హెచ్చించటానికి నేను ఏ పాటి వాడిని. హల్లెలూయా. ఈరోజు నువ్వు చెప్పగలవా, దేవుని దగ్గరకు వచ్చానండి, ప్రభువు నన్ను హెచ్చించాడు. ఎంతగా హెచ్చించాడు? మా ఏరియాలో ఉన్న వారందరికంటే నన్ను హెచ్చించాడు. ఇంతగా నేను హెచ్చించబడ్డాను అనే సాక్ష్యం చెప్పగలిగిన వారు ఎంతమందో, ఊరందరితో చీవాట్లు తింటున్నాను అని చెప్పుకోవలసిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఎంతమందో, అందరి దగ్గర చేయి చాపుతున్నాను, చేయి చాపాల్సిన స్థితిలోనే ఇంకా నేను ఉన్నాను అని చెప్పేవాళ్ళు ఎంతమందో, అన్నీ ఉన్నా కానీ ఏది అనుభవించలేని దయనీయమైన స్థితిలో నేను ఉన్నాను అని చెప్పేవాళ్ళు ఎంతమంది. హెచ్చించబడుతున్నావా, తగ్గించబడుతున్నావా? తగ్గించేది కూడా దేవుడే. స్తోత్రం. కొంచెం అతిశయము, అహంకారము, గర్వం ఎక్కువైపోయింది అనుకోండి, ఆయన ఏం చేస్తాడనంటే మనందరినీ ఎక్కడ పెట్టాలో తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాడు. ఎందుకనంటే మనకి డంబం ఎక్కువైపోతుంది, గొప్పలు చెప్పుకోవడం ఎక్కువైపోతుంది, దేవునిలో భక్తి పెరగట్లేదు కానీ డూబు ఎక్కువైపోతుంది. అప్పుడు ఆయన ఏం చేస్తాడనంటే కొమ్ములు కత్తిరించి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తాడు. అందులో ప్రభువుకు అసలు మొహమాటం లేనే లేదు. మీరనో నేననో లేకపోతే ఫలానా వారనో ఆయన మొహమాటం అయితే చూడ్డం, మొహమాటం లేనివాడుగా ఆయన ఉంటాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే 75వ కీర్తన అంటుంది, దేవుడే ఒకరిని తగ్గిస్తాడు, ఆయనే ఒకరిని హెచ్చిస్తాడు. నువ్వు తగ్గించబడే వారిలో ఉండవనుకుంటున్నావా? హెచ్చించబడాలన్న ఆశతో వాక్యాన్ని శ్రద్ధగా విందాం అనుకుంటున్నావా? ఆలోచించుకోవాలని ఈ పగలు ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలి మంచిగా. కొంతమంది ఎలా ఉంటారంటే, అపోస్తలుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం, అపోస్తలుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుదాం. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని కాననే కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పు అంటున్నాడు. ఇది యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడిన మాటలు ఇవి. పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. ఆయన 2 సంవత్సరాలు అద్దె గృహములో ఉండి దేవుని మాటలు ప్రకటిస్తూ వచ్చాడట. ఆ పట్టణములో 2 సంవత్సరాలు ఉన్నాడట. 2 సంవత్సరాల నుంచి దేవుని మాటలు ప్రకటిస్తున్నాడు కానీ ఆ ప్రజలు ఆ మాటల మీద శ్రద్ధ నిలపకపోవడాన్ని బట్టి పౌలు గారు యెషయా గ్రంథంలో రాయబడిన మాటను ప్రస్తావిస్తూ అంటున్నారు, మీరు వినుట మట్టుకు వింటారు కానీ
గ్రహించరు. చూచుట మట్టుకు చూతురు కానీ కానరు అని ఈ ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పు. ఆ గుంపులో మీరు ఉన్నారా? వినడం మట్టుకు వింటున్నారేమో, దేవుని మాటలు అసలు గ్రహించలేకపోతున్నట్టున్నారు. దేవుని కార్యాలు చూస్తున్నారు కానీ అవి అర్థం చేసుకోలేనంతగా కానని వారిగా, కనిపెట్టలేని వారిగా, గ్రహించలేని వారిగా ఉన్నారేమో. ఆ ప్రజలతో మాట్లాడుతున్న మాట మీతో కూడా మాట్లాడాల్సి వస్తే పరిస్థితి ఎంత దయనీయం. మీరు ఎలా ఉన్నారు? ఆయన మాటలు శ్రద్ధగా వారిగా ఉన్నారా? లేకపోతే వినడం మట్టుకు వింటున్నాం పాస్టర్ గారు, మాకేం అర్థం అవ్వట్లేదండి, ఏం అర్థం కావట్లేదండి, ఏం అర్థం అవ్వట్లేదు అడిగితే కొంతమంది అంటారు, వాక్యం విన్నప్పుడు మాకు అర్థమైంది కానీ వాక్యాన్ని అనుసరించాలా లేక లోకాన్ని అనుసరించాలా, మా అమ్మ చెప్పినట్టుగా చేయాలా లేక యేసు ప్రభువు చెప్పినట్టుగా చేయాలా. కొన్నిసార్లు ఇల్లు కట్టే పనివాడు చెప్పినట్టు చేయాలా, ఇల్లు కట్టుకోగలిగిన సామర్థ్యం ఇచ్చిన ప్రభువు చెప్పినట్టుగా చేయాలా. మాకేం అర్థం అవ్వట్లేదండి. వాక్యం వినట్లేదా? వాక్యం వింటున్నాం పాస్టర్ గారు, కానీ మాకు గ్రహింపు రావట్లేదు. చాలామంది జీవితాలు ఇవే. వాక్యం వింటున్నాం కానీ గ్రహించలేకపోతున్నాం అని చెప్పే వారి పరిస్థితి ఏంటనంటే వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నట్టు కాదు, వాక్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు, వాక్యాన్ని ప్రక్కన పెట్టేస్తున్నారు. అందుకే వారి జీవితం అంతకంతకు తగ్గించబడుతుంది. ఉన్నది కూడా ఊడిపోతుంది కానీ ఏమీ కలిసి రావట్లేదు. ఉన్నది కూడా పోతుంది. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది జీవితాలు అంతే. ఎప్పటికీ దేవుని యొక్క వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చబడ్డం వారు చూడలేరు. జీవితాంతం ఒకే పద్ధతి. ఏంటి ఆ పద్ధతి అని అంటే అంతకంతకు తగ్గించబడ్డమే. కారణం, దేవుని మందిరానికి సంవత్సరాల తరబడి వస్తారా, దేవుని వాక్యాన్ని మాత్రం శ్రద్ధగా వినగలిగినంత శ్రద్ధ వారి జీవితంలో ఉండదు. లోకం మీద, లోకస్తుల మీద, లోక సంబంధమైన సంగతుల మీద ఉన్నంత శ్రద్ధ దేవుని వాక్యం మీద వారు నిలపలేరు కనుక వారి జీవితంలో ఏమీ చూడలేరు అని ఈ ఉదయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అంట వినడం మట్టుకు వింటారంట కానీ ఏమీ గ్రహించలేరు. స్తోత్రం. ఏం చేస్తారు? వింటారు, కొంచెం కూడా వారికి అర్థం కాదు, కొంచెం కూడా అర్థం కాదు. వాళ్ళకి ఏం అర్థమవుతాయి? కొంతమంది మాట్లాడుకునే అసహ్యమైన మాటలు ఉంటాయా, వెంటనే అర్థమైపోతాయి. కొంతమంది మాట్లాడుకునే వ్యర్థమైన మాటలు ఉంటాయా, కొన్ని సంగతులు ఉంటాయా, లోక సంబంధమైన సంగతులు ఉంటాయా, వెంటనే అర్థమైపోతాయి. వాక్యమా? ఏమీ అర్థం కాదు, కొంచెం కూడా అర్థం కాదు. కొంతమందికి ప్రార్థనే రాదు. స్తోత్రం. ఏం రాదు? ప్రార్థనే రాదు. ఒక అమ్మ ఉండేది, మార్తమ్మ. ఎప్పుడు ప్రార్థన చేయమని చెప్పినా మీరు చేసేయండి అనేది అంతే. ఆవిడ జీవితంలో ప్రార్థన చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చిందో నాకు తెలియదు. ఒక్కసారి కూడా ప్రార్థన చేసిన దాఖలాలు లేవు, ఆనవాళ్ళు లేదు. కొంతమంది ఎందుకో ఇంకెప్పుడు నేను ప్రార్థన చేయడమే, వాళ్ళకి మాత్రం ప్రార్థన రాదు. పాటలు వస్తాయి, సినిమా పాటలు అయితే ఎరగబాడేస్తారు, బూతు మాటలైతే తెగ మాట్లాడేస్తారు, దెబ్బలాటలైతే ముందు వాళ్ళే ఉంటారు. ఏంటి శ్రద్ధ అనంటే ఈ దెబ్బలాటల మీద, బూతు మాటల మీద, సినిమా పాటల మీద ఉంది కానీ దేవుని మాటల మీద, ప్రార్థన మీద, దేవుని సన్నిధిలో ఆరాధన చేద్దామన్న దాని మీద లేదు. కొంతమంది గొడ్లగోప చూసినట్టు చూస్తారంటే ఆరాధనలో. ఇలాగా వాళ్ళ మందిరానికి ఎందుకు వచ్చారో వాళ్ళకే తెలియదు. యోబు గ్రంథంలో సాతానును దేవుడు అడిగాడంట, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు
అని అంటే భూమి మీద ఇటు అటు తిరుగుతూ నేను వచ్చేసాను అన్నాడంట. సాతానుగాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఎందుకు వెళ్తున్నాడో వాడికి తెలియదు, అయోమయంగా వెళ్ళిపోతుంటాడు అంతే. నాకు అనిపిస్తుంటుంది కొంతమంది ముఖాలు, కొంతమంది పరిస్థితులు చూసినప్పుడు మందిరానికి కూడా ఏదో అయోమయంగా ఉన్మాదంగా అంటుంటారు కదా, వాడికి మాట అనుకుంటుంది. ఏంటది? ఎందుకు వచ్చావురా ఏమనండి, ఏం చేస్తున్నావురా ఏమనండి, ఏం విన్నావురా ఏమనండి. హల్లెలూయా. ఏది శ్రద్ధ ఏది? అందుకే వాక్యం చెప్తుంది, నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడాలి, రక్షించబడాలి, యేసు ప్రభువు చేసే కార్యం నీ జీవితంలో జరగాలి అని అంటే ఆయన అన్నని దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలి. వినడం మట్టుకు వింటున్నారు కానీ గ్రహించట్లేదు, చూడడం మట్టుకు చూస్తున్నారు కానీ కానట్లేదు. కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయి, మరి మీ జీవితాలు ఎలా ఉన్నాయో మీరు ఆలోచించుకోవాలి. ఎందుకనంటే ఈ మాటలు చెప్తున్నప్పుడు నేనేదో మీకు తీర్పు తీర్చడానికి చెప్పట్లేదు, మీరు ఇలా ఉన్నారని చెప్పడానికి కూడా చెప్పట్లేదు. ఎందుకనంటే ఈ రోజుల్లో ఉన్న మాట అంటే విశ్వాసులకి దూరం అయిపోతున్నాంగా. లోకానికి ఎలాగూ మేము అసహ్యంగానే కనబడతాం, లోకానికి ఎలాగూ మేము ఇష్టం లేకుండానే కనబడతాం. ఎందుకనంటే వారు చేసే పనులన్నీ వాక్యానికి విరుద్ధం కనుక. ఈ రోజుల్లో విశ్వాసులకు కూడా మేము ఎలా కనబడుతున్నాం అంటే విరోధంగానే కనబడుతున్నాం. విశ్వాసులకి ఏంటంటే పాస్టర్ గారులకే విరోధంగా కనబడుతున్నాం. ఎవరికి? పాస్టర్ గారులకే. ఏ అనంటే వాక్యానికి విరుద్ధమైన పనులు వారి జీవితాల్లో ఉన్నాయి కనుక. వాక్యాన్ని అంగీకరించలేని, శ్రద్ధగా వినలేని పరిస్థితులు నీకు ఎందుకున్నాయి అని అంటే వాక్యానికి విరుద్ధమైన సంగతులు నీలో ఉన్నాయి కనుక రియాక్షన్ వచ్చేస్తుంది, సెట్ అవ్వట్లేదు. లోకమైతే నీకు బాగా సరిపోతుంది, లోక సంబంధమైన సంగతులు అయితే నీకు బాగా సరిపోతాయి. అందుకే నువ్వు ఏ గుంపులో ఉన్నావు అని అంటే వినడం మట్టుకు వింటున్నావు కానీ ఏం చేయలేకపోతున్నావు, కొంచెం కూడా గ్రహించలేనంత. కొంతమంది వింటున్నప్పుడు ఏమనుకుంటారంటే వాక్యం నాకు అంత అర్థమైపోయింది. స్తోత్రం. వాక్యం అర్థమైతే, వాక్యం అంగీకరించేవారైతే, వాక్యానికి హృదయంలో చోటిచ్చిన వాళ్ళైతే జీవితం వాక్యానుసారంగా ఉంటుంది కదా. వాక్యానుసారంగా బ్రతికిన ఒక్క పని ఉందా బ్రతుకులో? ఒక్క పని ఉందా? ఎందుకు లేదు పాస్టర్ గారు అని అడుగుతారేమో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి మీరు చదివితే, 22 నుంచి చదివితే, స్త్రీలారా ప్రభువునకు వలె ఊర్లో వాళ్ళందరికీ మీరు లోబడి ఉండండి అని మన సొంత బైబిల్ రాసుకుందాం. అక్కడ చదవండి ఒకసారి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. బైబిల్ అంతా ఒకసారి పక్కనెట్టండి, అమ్మలో అక్కలో జాగ్రత్త వినండి. వాక్యం మాకు అర్థమవుతుందండి, మేము శ్రద్ధగా వింటున్నాం అనేవాళ్ళు ఎవరైనా ఉంటే, అమ్మలు ఎవరైనా ఉంటే, ప్రభువునకు వలె, అసలు ప్రభువుకు లోబడితే కదా నువ్వు నీ భర్తకు లోబడ్డానికి. ముందు ఎవరికి లోబడ్డం చేతనవ్వాలి? నీకు ప్రభువుకు లోబడ్డం చేతవ్వాలి. మందిరానికి పరిగెత్తుకుని వచ్చేతావా అంతే, కానీ ప్రభువుకు లోబడుతున్నావా? ఒక్క విషయంలో నన్న ప్రభువుకు లోబడినట్టే ఎవరికి లోబడాలట చెప్పండి? పరాయి పురుషులకు లోబడే వాళ్ళు బోళ్ళు మంది. ఎవరన్నా పల్లిగిలిస్తే వాళ్ళతో పల్లిగిలించుకుంటా, గంగిరెద్దులా తల ఊపుకుంటా, వాళ్ళు ఏం చెప్తే వాటికి తానే అంటే తందానా అని ఏకేకలో పక్కపక్కలో ఎటకారాలు ఇంక ఎన్ని ఉంటాయో అమ్మలకి అక్కలకి. అదే సొంత భర్తకు లోబడే ఒక్క స్త్రీని మీరు లోకంలో చూపిస్తారా? లోకంలో కనిపించరండి, అందుకే అది లోకము.
సంఘంలో చూపించాలిగా. స్తోత్రం చెప్పాలిగా మంచిగా. సంఘంలో ఉన్న ప్రతి స్త్రీ, వివాహమైన ప్రతి స్త్రీ ఏ పురుషుడికి లోబడాలి? సొంత పురుషుడికి. మొట్టమొదట ప్రభువుకు లోబడడం నేర్చుకుంటే. ప్రభువుకు లోబడడం ఏంటి పాస్టర్ గారు? ఆయన మాటలు శ్రద్ధగా వినడం నేర్చుకుంటే, వాక్యాన్ని అనుసరించడం నేర్చుకుంటే, ఈ వాక్యాన్ని కూడా అంగీకరించడానికి మనస్సు ఉంటుంది. ఈ రోజుల్లో తిరగబడే వాళ్ళే తప్ప లోబడే వాళ్ళు లోకంలో ఎక్కడ కూడా కనిపించట్లేదు. వాక్యం మీద శ్రద్ధ లేదు జనాలకి. వాక్యం శ్రద్ధగా వినట్లేదు కనుకనే భర్తకు లోబడే ఆడవాళ్ళు లేరు. మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేసేది ఏంటో తెలుసా? మా ఆయన మారిపోవాలి. ఎక్కడ మారిపోతాడమ్మా? నిన్ను వదిలి పారిపోతాడు. జాగ్రత్త, కట్టుకో తాడెట్టేసి. మా ఆయన మారిపోవాలండి. మా ఆయన మారిపోవాలని ప్రార్థన చేయండి. వాక్యం చెప్తుంది. వాక్యం అబద్ధం ఆడదు ఎప్పుడు. భక్తి కలిగిన స్త్రీలట వారి ప్రవర్తన ద్వారానే, వాక్యమేం చెప్పకుండానే రక్షణ పొందని తన భర్తను దేవుని దగ్గరికి నడిపించవచ్చంట. స్తోత్రం. నేనేమి అబద్ధం ఆడట్లే, వాక్యం అలాగే ఉంది. పేతురు ఆ మాట చెప్తున్నాడు. మొదటి పత్రిక 3వ అధ్యాయము మీరు చదివితే, స్త్రీలు తమ పవిత్రమైన ప్రవర్తన ద్వారా వాక్యము లేకుండానే తమ భర్తలను దేవుని మందిరానికి నడిపించవచ్చంట. స్తోత్రం. మంచిగా చెప్పాలి. హల్లెలూయ. మారు మనసు లేని భర్తలున్న తల్లులు, సహోదరులు ఎవరైనా ఉంటే, మా ఆయన మారాలండి అని పదే నాతో ఏం చెప్పకండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎలా మార్చుకోవాలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి వాక్యాన్ని వాక్యానుసారంగానే అనుసరించి ప్రవర్తించి మీ ప్రవర్తన ద్వారా మీ భర్తను మార్చుకోండి. స్తోత్రం. హల్లెలూయ. లేదనంటే మీ భర్త మారలేదు అని అంటే మీరు వాక్యం శ్రద్ధగా వినలేదనే అర్థం. 10 సార్లు రాశానండి పరీక్షలు. ఎందుకు? ఒక్క క్వశ్చన్కి కూడా ఏం రాయట్లేదు, నువ్వు ఆన్సర్ రాయట్లేదు. అదేంటండి 10 ఎడిషన్స్ తీసుకున్నానండి. ఎడిషన్స్ తీసుకున్నావు నిజమే, దాంట్లో అవసరం లేని అన్నీ రాసేస్తున్నావు. ఈ రోజుల్లో భక్తులు అలాగే చేస్తున్నారు. ప్రభువు చేయమని చెప్పిన వాటిని వదిలిపెట్టేసి అవసరం లేని అన్నీ చేసేస్తున్నారు. స్తోత్రం. చెప్పట్లేదు మంచిగా. హల్లెలూయ. ఎన్ని వార్తలు వింటున్నావు? ఈ రోజులు ఆడవాళ్ళు రౌడీల్లా తయారయ్యారు. నిన్నే ఒక వీడియో చూశాను, సెల్ఫీ తీసుకుందామని చెప్పి అలా ఆయన నదిలో తోచేసిందంట. ఆడి ప్రాణాలు మరి దేవుడు కాపాడాడండి. ఆడు ఈదుకుంటూ వెళ్ళాడు, ఏం చేశాడో తెలియదు. నదిలో కొంత దూరాన్న ఒక దెబ్బ ఉందండి, ఇసుక దెబ్బ ఏదో అది. దాని మీద కూర్చుంటే వాళ్ళు ఎవరో ఆ బ్రిడ్జ్ మీదకి వచ్చి తాడేశారు. ఆ తాడు పెట్టుకుని మళ్ళీ ఎక్కాడు. ఈ లోపల అమ్మగారు మరి ఎక్కడికి వెళ్ళిపోయింది? అమెరికా వెళ్ళిపోయి ఉంటుందో, జర్మనీ వెళ్ళిపోయి ఉంటుందో. మీరు విన్నారు కదా, ఆ మధ్యన హనీమూన్కి వెళ్దామని తీసుకెళ్ళాన్ని బండరాయితో తల మీద కొట్టి చంపేయిందండి. స్తోత్రం. ఈ రోజుల్లో జోకులు ఎలాంటి జోకులు వస్తున్నాయి అనుకుంటున్నారు? పెళ్లి చేసుకుంటావురా బాబు అని అంటే నాకు వద్దురా బాబోయ్ అని పారిపోయే మగోళ్ళు. ఇప్పటికే పెళ్ళైన మగోళ్ళని అడగండి, నీ జీవితం చాలా హాయిగా ఉంది కదా అని అడిగి చూడండి, వాళ్ళు చెప్తారు. ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము, నేడే యేసు నొద్దకు రమ్ము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. హల్లెలూయా. యేసు ప్రభువులో ఉన్న జీవితాలు సంతోషంగా ఉండాలి. ఏది సంతోషం? ఏది? నేను ఇంతవరకు ఆడవాళ్ళ కోసమే చెప్పాను, మగవాళ్ళ కోసం కూడా చెప్పచ్చు. కుటుంబాల్లో సంతోషం ఉందా? కారణం ఏంటనంటే వాక్యానికి చోటు లేదు, వాక్యానికి చెవి ఇవ్వట్లేదు.
వినడం మట్టుకు వింటలేదా? వింటున్నారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను చూస్తున్నాను. నిద్రపోయే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఒకసారి అందుని బట్టి ఒకసారి స్తోత్రం చెప్పండి. చెప్పట్లేదు. యేసు ప్రభు ఏమడుగుతున్నాడనంటే లూకాసు సువార్త 6వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుతుంటే, లూకాసు సువార్త 6వ అధ్యాయము 46వ వచనం చదవండి. నేను చెప్పు మాటల చొప్పున చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలవటం ఎందుకు? ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎలా ఉన్నారు అని అంటే ఆయన మాటల చొప్పున చేయట్లేదు. కానీ ఏమంటారు అనుకుంటున్నారు? ఇక పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం, అసాధ్యమైనది లేనే లేదు. నా దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే, నీకు తప్ప. అదేంటి పాస్టర్ గారు అంత మాట అనేశారు? ఎందుకు మరి? అనారోగ్యంగా ఉన్నావు, స్వస్థత పొందావా? కానీ స్వస్థత వాక్యాలు చెప్పమంటే మాత్రం తెగ చెప్పేతంగా. స్తోత్రం చెప్పట్లేదు మంచిగా. కుంటోడు బాగైపోయాడు, గుడ్డోడు చూసేసాడు, కుష్ఠరోగి బాగైపోయాడు. అబ్బా ఎన్ని చెప్పాలంటే తెగ చెప్పేస్తాం. అందరూ బాగవుతారు. సీనియర్ పేషెంట్ లాగా బెతిస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాలు పడి ఉన్న ఆ పక్షవాయు రోగిలాగా నువ్వు మాత్రం బాగవు. అందరి గురించి చెబుతావు. దేవదూత వచ్చింది, నీళ్లు కదిలించింది, వాళ్ళు బాగైపోయారు, వీళ్ళు బాగైపోయారు, వాళ్ళు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోయారు అని చెప్తావు. కానీ నువ్వు మాత్రం ఎన్ని సంవత్సరాలు? 1 2 ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు అలాగే పడి ఉంటావు. లేవు. నీ జీవితంలో హెచ్చింపు ఉండదు, నీ జీవితంలో గొప్ప కార్యాలు ఉండవు. కారణం ఏంటి? కారణాలు అవసరం లేదు మనకి. స్తోత్రం చెప్పట్లేదు. హల్లెలూయా. ఆడెవడికో కాలు ఇరిగిపోయి కట్టు కడితే డాక్టర్తో అంటున్నాడు, పారాసిటమాల్ ట్యాబ్లెట్ రాసేయండి డాక్టర్ గారు అంటున్నాడు. కాలు ఇరిగిపోయి కట్టు కట్టారు, ఆడికి ఏ ట్యాబ్లెట్ రాసేయాలంట? ఏ ట్యాబ్లెట్ రాయాలి ఈడే చెప్పేస్తాడు డాక్టర్కి. విశ్వాసులు కూడా అలా తయారయ్యారు. హల్లెలూయా. వాళ్ళకి అవసరమైన, వాళ్ళకి నచ్చిన వాక్యాలన్నీ తీసుకుంటారు. కానీ ప్రభువు చెప్పిన మాటల ప్రకారంగా మాత్రం వాళ్ళు చేయరు. ప్రభు అడుగుతున్నాడు, నేను చెప్పు మాటల చొప్పున చేయకుండా. స్తోత్రం. ప్రభువా ప్రభు అని పిలవకపోయినా పర్వాలే. ముందు మనం ఏం నేర్చుకోవాలి అని అంటే ఆయన చెప్పిన మాటల మీద శ్రద్ధ నిలవపెట్టి ఆయన మాటల ప్రకారంగా చేయటం మనకు చేతనవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా. నిజం చెప్పనా? ఆయన మాటలు చొప్పున చేస్తే మేము ఊరంతా ఇంటింటికి తిరగనవసరం లేదు. మీరు వద్దన్నా మీ కాళ్ళ వేళ్ళ పడి మీ చుట్టుపక్కల వాళ్ళు దేవుని మందిరానికి పరిగెత్తి వచ్చేస్తారు. మీరు బ్రతిమలాడినా మేము బతిమలాడినా ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? మేము చెప్పినా జనాలు నమ్మట్లేదు, వింటలేదు. మేమేమో తలబాదేసుకుంటున్నాం. ఎందుకు ప్రభువా ఎవరు వింటలేదని. ఆ జనాలు ఎవరిని చూస్తారు అనుకుంటున్నారు? మీ ఏరియాలో మిమ్మల్నే చూస్తారు. మీరు ఆడే గొడవలు, మీరు ఆడే సింగినాదం, జీలకర్ర ఇవన్నీ చూస్తారు. మీరు జీవించే జీవిత విధానం చూస్తారు వాళ్ళు. నువ్వేం చేస్తావు? తీర్థం వస్తేనేమో తీర్థానికి పారిపోతావు, ఇక్కడ సభలు ఎడితేనేమో సభల్లో ముందే నువ్వు ఉంటావు. స్తోత్రం. హల్లెలూయా. ఊర్లో ఉయ్యాలేస్తే ఊగేది నువ్వే, లేక ఉయ్యాలు ఊగే వాళ్ళని ఊపేది కూడా నువ్వే. హల్లెలూయా. కొండకి పారిపోతావు, గుట్టకి పారిపోతావు, వాళ్ళు మేకని వేసుకుంటే తినేస్తావు. మార్పు లేదు మనిషికి, వాక్యాన్ని అనుసరించేది ఏం లేదు. జనాలు ఎవరిని చూస్తారు అనుకుంటున్నారు? నిన్నే చూస్తారు. నిన్ను చూసి ఆల్రెడీ మీరు ఒకరిని గుడికి నడిపించారు కదా,
వాళ్ళు వచ్చి ఏ మార్పు వచ్చింది చెప్పండి అని మమ్మల్ని అడగట్లేదు, కానీ వాళ్ళు అదే ఆలోచించుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా మార్పు వస్తే, వాళ్ళు ఏదైనా దీవించబడితే, వారు ఏదైనా హెచ్చించబడితే మేము పిలవనవసరం లేదు. ఈ ఆశీర్వాదం మాకు కూడా కావాలి, ఈ దీవెన మాకు కూడా కావాలి, ఈ మార్పు మాకు కూడా కావాలి, ఈ కార్యాలు మాకు కూడా కావాలని వాళ్ళే పరిగెత్తి వస్తారు కదా. 10 సార్లు పిలిచినా రాకపోవడానికి కారణం నువ్వేనేమో. మీ ఏరియాలో ఇంకొకరు మారు మనసు పొందకుండా నువ్వే మార్పు లేని జీవితం జీవిస్తున్నావేమో. జాగ్రత్త సుమా. హెచ్చించబడడానికి సంగతి తర్వాత, కానీ ముందు నువ్వేమైపోతావు ఆలోచించుకో. హెచ్చించబడడం సంగతి తర్వాత, ఘనత పొందడం, గొప్ప పొందడం, దేవుని కార్యాలు పొందడం తర్వాత, నీ వలనే, నీ కారణంగానే నీ ఇంటి వారు కావచ్చు, బయట వారు కావచ్చు, దేవునికి దూరం అయిపోతున్నారేమో. నీ ప్రవర్తన, నీ మాటలు, నీ పరిస్థితులు చూసి ఓబోయ్ ఈ దేవునికో దండమని దేవునికి దండం పెట్టేస్తున్నారేమో. జాగ్రత్త సుమా. నువ్వు పైకి చెప్పడానికి ఏం చెప్తున్నావు? ప్రభువా ప్రభువా సమస్తము సాధ్యం. మా ఊరు మారిపోవాలి, మా మండలం మారిపోవాలి, మా గుండె నిండిపోవాలి. నా గుండె నిండిపోద్ది. స్తోత్రం. ముందు నువ్వు మారొద్దు. నీ బతుకు మారిన బ్రతుకు బ్రతికితే నువ్వెవరికి చెప్పొద్దు. స్తోత్రం. బైబిల్లో 4 సువార్తలు ఉన్నాయి: మత్తయి, మార్కు, లూకా, యోహాను. 5వ సువార్త ఎవరు అనుకున్నారు? నువ్వే. ఈ 4 సువార్తలు చదవకముందు 5వ సువార్త చదువుతారు జనాలు. కుళాయి పట్టుకునేటప్పుడు ఎలాగుంటున్నావు, రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు ఎలాగుంటున్నావు, పనికి వెళ్ళినప్పుడు ఎలాగుంటున్నావు, పొలంలో ఎలాగుంటున్నావు, ఇంటి దగ్గర ఎలాగుంటున్నావు, నీ భర్తను, నీ పిల్లల్ని, నీ భార్యను, నీ పిల్లల్ని, నీ పరిస్థితులు, నీ పనులు, నువ్వు ఎలా జీవిస్తున్నావని నిన్ను చదివే ఒక సువార్త నువ్వే. 5వ సువార్త చదివాకే 4 సువార్తల దగ్గరకు వస్తారు జనాలు. ఈ దినాల్లో జనాలు ఎలా ఉన్నారు అని అంటే, ఆయన చెప్పింది అయితే చేయరంటే వెళ్ళు, కానీ ఏమని పిలుస్తారు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు ప్రభువా ప్రభువా అని తెగ పిలిచేస్తారంట. మీరు అలాగ ఉన్నారేమో, చెక్ చేసుకోండి ఒకసారి. నేను ఎవరిని గురించి నువ్వు అలాగ ఉన్నావు, ఇలా ఉన్నావు అని ఎవరి గురించి నేను మాట్లాడడానికి మాటలు చెప్పట్లేదు. హల్లెలూయా చెప్పాలి మంచిగా. హల్లెలూయా. చెక్ చేసుకోవాలి. నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకుంటే, దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే హెచ్చించబడతావు. స్తోత్రం. నువ్వు హెచ్చించబడుతున్నావా లేకపోతే తగ్గించబడుతున్నావా అనేది నువ్వు ఆలోచించుకోవాలని మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను. స్తోత్రం చెప్పాలి మంచిగా. మేము బాగానే వింటున్నాం పాస్టర్ గారు, దేవునిలో బాగానే ఉంటున్నామండి, మమ్మల్ని ఎవరు కూడా మా ఏరియాలో వేలెత్తి చూపించగలిగిన ఆ ఛాన్సే లేదండి అంటారేమో. ఒక 2 అన్నదమ్ముల కోసం చూపించినవాడు మీకు, అందులో మీరు ఎలాగున్నారో ఆలోచించుకోండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 28వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులు ఉన్నారు. అతడు మొదటి వాని వద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయుమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాడు. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను. అతడు రెండవ వాని వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదును అన్నాడు, కానీ పోలేదు. ఈ ఇద్దరిలో
ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసినవాడు అని అడిగారు. అందుకు వారు మొదటివాడే యేసు సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా పరలోక రాజ్యములో ప్రవేశిస్తారని యేసు ప్రభు చెప్పారు. స్తోత్రం. వినండి, తండ్రి తనకున్న 2 కుమారుల్లో మొదటివాడి దగ్గరికి వెళ్ళి అన్నాడట, కుమారుడా ఈరోజు ద్రాక్ష తోటలోకి వెళ్ళి పనిచేయి అని అంటే వాడు అన్నాడంట, నేను వెళ్ళను డాడీ, నాకు కుదరదు డాడీ, నా వల్ల కాదు డాడీ అన్నాడట. కానీ మనసు మార్చుకొని వెళ్ళాడంట. స్తోత్రం. ఏం చేశాడు? మనసు మార్చుకొని వెళ్ళాడు. అయితే వీడు వెళ్ళనన్నాడు కదా, అందుకని రెండో వాడి దగ్గరికి వెళ్ళి, కుమారుడా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పనిచేయరా అని అంటే, అలాగే డాడీ నేను వెళ్తాను డాడీ అన్నాడంట. కానీ వాడు వెళ్ళలేదంట. యేసుప్రభు అడిగారు, ఇద్దరిలో ఎవరు తండ్రికి ఇష్టం వచ్చినట్టుగా చేశాడని అంటే, అక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు మొదటివాడే. అక్కడ మొదటివాడే. నేను వెళ్ళను అన్నాడే కానీ వాడు వెళ్ళి పని చేస్తున్నాడు. యేసుప్రభు అంటున్నారు, ఈ రోజుల్లో వెళ్తాను చేస్తాను అలాగే అని తలూపే వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ వారు చెయ్యట్లేదు. కనుక మీకంటే ముందుగా సుంకరులను వేశ్యలు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుని బిడ్డ, ఈ దినాన్న నీవు నేను ఎలా ఉన్నాం అని అంటే, వాక్యం విన్న వెంటనే ఇప్పుడు ప్రార్థన చేయండి అని చెప్పగానే ఒక్కరు తప్పిపోకుండా అందరూ ప్రభువా, మేము కేవలం ప్రభువా ప్రభువా అనేవాళ్ళం కాదు, నీవు చెప్పే మాటల ప్రకారంగా మేము చేస్తాము. నువ్వు మమ్మల్ని హెచ్చించాలి, నువ్వు మమ్మల్ని గణపరచాలి, నీ వాక్యములో ఏ వాగ్దానంలోనో అవన్నీ మా జీవితంలో జరిగించాలి. అబ్బో మామూలు సౌండ్ రాదు, అసలు మామూలు సౌండ్ రాదు. మనందరం ఎవరమంటే రెండో వాళ్ళ లెక్క. అలాగే మేము చేస్తాం అలాగే అని తలూపేవారం, కానీ ఒక్క విషయాన్ని కూడా వాక్యములో ఉన్నదాన్ని చెయ్యనే ఒక్కరు కూడా తీసుకుపోకుండా. ఒకవేళ మేము అలా కాదు పాస్టర్ గారు అని అంటే, మీరు ధన్యులు, మీరు నాకంటే ధన్యులు. దేవుడు మిమ్మల్ని బహుగా హెచ్చిస్తాడు. ఇంకెప్పుడు ఇప్పుడున్న స్థితిలోనే ఉండిపోరు మీరు. నిజముగానే ఈ మాటలు విన్న తర్వాతే కాదు, ఇంకెప్పుడైనా ఈ మాటల ప్రకారంగా మీరు చేస్తే, నిజంగా దేవుని మాటల ప్రకారంగా మీరు జీవించేవారైతే, నా దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఇచ్చిస్తాడు. స్తోత్రం. ఒక రోజున చెప్పగలుగుతారు, ప్రభువా నన్ను ఇంతగా హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని, నీవే పాటి దాన్ని అని మీరు నిజంగా చెప్పగలుగుతారు. ఆయన చెప్పిన మాటల ప్రకారంగా చేయకుండా ఈ రోజున చాలామంది, అనేక మంది, దాదాపుగా అందరూ ఎలా ఉన్నారనంటే, ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయి నా కుమారుడు అంటే, అలాగే నేను చేస్తాను, నువ్వు చెప్పినట్టుగా చేస్తాను, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పేవాళ్ళే, కానీ ఆయన చెప్పిన మాటల ప్రకారంగా చేసేవాళ్ళు లేరు. మేము కూడా నా పాస్టర్ గారు అంటే నేను అనుమానం లేకుండా చెప్తాను, మీరు కూడా. కారణం ఏంటండి అని అంటే, మీరు మందిరానికి వచ్చి అన్ని సంవత్సరాలు అయింది కదా, మీరు పొందిన ఆశీర్వాదం ఏది చెప్పండి నాకు. మేము సువార్త చెప్పాం, దేవునిలోనికి వచ్చారు, వీళ్ళు రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత దేవుడు వీళ్ళని ఇంతగా గొప్పగా చేశాడని మీ గురించి చెప్పడానికి ఏమని చెప్పండి. మనమందరం సిగ్గుపడవలసిన వారమే. మన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపపడవలసిన వారమే. దేవుని వాక్యం దగ్గరకు వచ్చేసరికి మనందరం ఫెయిల్ అయిపోయిన వారమే. అలా కుదరదండి అని అంటే, అలా నేను ఒప్పుకోను అని అంటే, నీ హృదయం కఠినం చేసుకొని నేను అంగీకరించను అని అంటే, వాక్యాన్ని ఎలాగైతే అంగీకరించట్లేదో ఈ మాటలు కూడా నువ్వు అంగీకరించలేనంతగా అహము, గర్వము నీ హృదయంలో నిండిపోయిందనే అర్థం. నా స్థితిని నేను ఒప్పుకుంటాను పాస్టర్ గారు, లేదనంటే ఈ పాటికి ఎప్పుడో దేవుడు నన్ను హెచ్చించి ఉండాల్సింది, దీవించి ఉండాల్సింది, ఆశీర్వదించి ఉండాల్సింది. నేను, నా కుటుంబం,
దేవుని కృపకు పాత్రులుగా ఉండాల్సింది. ఎందుకు ఇంకా ఇలా ఉండిపోయాం అనంటే, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా చేయకుండా మేము ప్రభువా ప్రభువా అనేవారుగానే ఉన్నాం. వినడం మట్టుకు వింటున్నాం కానీ గ్రహించలేకపోతున్నాం. ఆయనతో మేము వెళ్తామని చెప్తున్నాం కానీ ఆయన చెప్పిన మాటల ప్రకారంగా చేయని వారుగానే ఉండిపోతున్నాం. మాకు సహాయం చేయండి ప్రభువా అని మేము ప్రార్థన చేయడానికి ఆశపడుతున్నాం అన్నవాళ్ళు మోకరించగలిగితే మోకరించి, తరల వంచి